హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట ఫ్రెండ్స్. చూడండి కాకి ఎట్లా ఆవాజ్ చేస్తుందో చూడండి. చూసినారా కాకి కనబడుతుందా? చూడండి కాకిది అర్థమైందా? చూడండి ఈ కాలంలో ఏంటంటే ఇటువంటి రాగిన అయినా దండం పెడితే ఆవాజ్ చేయకు ఫ్రెండ్స్లో. ఈ కాలంలో పోర్లు ఏమైనారు తెలుసా? బాగా మందుకు అలవాటు పడ్డారు, డ్రగ్స్కు, మందుకు, గంజాయికి అలవాటు పడ్డారు. ఇక ఎట్లా అంటే కొట్లాట్లు అయితే ఆ మత్తుల ఒకరికొకటి కొట్టుకుంటారు కదా. ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటున్నారంటే చేతులతో కాదు కొట్లాడుకుంటేది, బ్లేడ్లంట, కత్తులంట, కట్టెలంట, దానితో కొట్టుకొని చంపుకుంటున్నారు. అరే అవలగాలారా, ప్రాణం పోతే మళ్ళీ రాదురా, అర్థమైందా? ఒక్కడు తప్పు చేస్తే ఒకడు ఒప్పు కట్టుకోండి సరిపోతుంది. ఒకరికొకటి మీరు కొట్టుకుంత కోపం వస్తే కొట్లాడుకోవాలి, డబ్బులు లేక కొట్లాడుకోవాలి, చేతి దెబ్బ కొట్టుకోవాలి. కానీ కత్తులతో పొడుచుకోవడం ఏంద్రా భయ్, తలవారులతో పొడుచుకోవడం ఏంద్రా, యాసిడ్ వేయడం ఏంద్రా భయ్, పద్ధతి కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మేము కూడా కొట్లాడుతుంటే మీ దోస్తులం, కానీ ఎట్లా కుస్తీలు కొట్లాడుతుంటే మీ ఒకరికొకటి నువ్వు ఓడిపోతావా నేను ఓడిపోతావా, ఒకరికొకటి తీసుకుంటుంటే మీ ఒకడోడు కొట్లాడుకుంటుంటే మీ అట్లా అని గుద్దుకోకపోతుంటే రక్తం వచ్చినా కొట్టుకోపోతుంటే మీ కింద కుస్తీలు పట్లాడి కింద పడిపోతే ఓడిపోయినట్టు మళ్ళీ మేము లేస్తుంటే మన తెల్లారి మళ్ళీ దోస్తులం ఒకటై ఆడుకుంటుంటే పాడుకుంటుంటే. కానీ ఇప్పటోళ్ళు బాపురే తాగిన నిమిషాలు తలవారుతో కొట్టుకుంటున్నారు, కట్టెలతో కొట్టుకుంటున్నారు, లవర్లనేమో నీళ్ళలో దొబ్బేస్తున్నారు, దుష్మన్లని ఎంటాడి ఉరికిచ్చి కొడుతున్నారు. అరే ఎందుకురా బా, ఇది పొయ్యే కాలం రా, 4 రోజుల దున్యరా, దేవుడిచ్చిన శరీరం ఇది, దేవుడిచ్చిన ప్రాణం రా, తల్లిదండ్రులు ఇచ్చిన శరీరము, దేవుడిచ్చిన ప్రాణం ఇది. ఎందుకు కొట్టుకుంటారా, ఎందుకు చంపుకుంటారా? ఒకరు 2 నిమిషాలు కొట్టుకుంటే అయిపోతుందిరా, ప్రాణం పోతే మళ్ళీ రాదురా. ఇలా ఎందుకు కోపతాపాలు, మంచిది కాదు. ఇంకోటి ఫ్రెండ్స్లో, తండ్రి ఎట్లుంటే కొడుకు అట్లుంటాడు. తండ్రి అమ్మాయికునిగా మంచి మాటలు మంచి బుద్ధులు చెప్తే పిల్లలు కూడా మంచి దారిలో మంచి బుద్ధులలో పోతారు. తండ్రి అవ్వడుగా ఉండి సిగరెట్లు తాగు, గంజాయి తాగుకుంటూ, డ్రగ్స్ తాగుకుంటూ, వాని కొట్టుడు వీని కొట్టుడు, ఫైటింగ్, గుద్దుకుంటూ చంపుకుంటూ ఉంటే కొడుకులు కూడా అట్లనే అవుతారు. అంటే మీరు మనము చెడిపోయినామని పిల్లల్ని చెడిపోవద్దు. ఎప్పుడైనా మంచి ధరలో తీసుకుపోవాలా. ఆడు మన కొడుకు, నా కొడుకు ఎవరితో కొట్లాడేసి వస్తే నేను ఏం చేసి తెలుసా, ఫస్ట్ నా కొడుకునే తిడతా. అరే ఎందుకురా, అవులే నీ ఇల్లు, నీ ఆకలి, నీ డ్యూటీ, నీ పని చూసుకో, అందులో ఎందుకు కొట్లాడి పోయినావురా నువ్వు అని నా కొడుకుది తప్పు లేకున్నా కూడా నా కొడుకుని తిడతా. ఎందుకంటే ఇంకోసారి దారిలో పోవద్దని. అట్లుండాలి. కానీ కొడుకుని వెనకేసుకొచ్చుకుంటూ పోతే వాడు మర్డర్ చేయని కూడా వెనకపోడు, దేని కూడా వెనకపోడు. దేవుని పడితే నేను ఈయన చంపేసినా, ఈయన కొట్టినా నాకేం కాదు, మా డాడీ ఉన్నాడు నాకు ఇడిపించుకొస్తాడు అంటే ఎన్ని రోజులు ఇడిపించుకొస్తాడు అట్లా చెప్పి, ఎన్ని రోజులు ఇడిపించుకొస్తాడు? డబ్బున్న రోజులు ఇడిపించుకొస్తాడు, ధైర్యమైన రోజులు కొట్లాడతారు. తర్వాత ఏమవుతుంది, బతుకు బస్సన అవుతుంది. నేను చెప్పేది ఒకటే మాట, ఏంటంటే మనిషికి ఓపిక ఉండాలి, కొట్టుకోవద్దు, చంపుకోవద్దు, మనం కలిసిమెలిసి ఉండాలి. ఇది భూమి మీద 4 రోజులు ఉండనీకి వచ్చినాం, అంతేగాని ఎప్పుడు పర్మనెంట్గా ఉండనీకి రాలే. ఒకరినోడు చంపుకొని పొడుచుకుంటే ఏమొస్తుంది చెప్పు? నువ్వు ఆయన చంపేస్తావు, వాని చుట్టూ వాళ్ళ మనుషులు నిన్ను చంపేస్తారు. ఒకరిని చంపుకుంటూ పోతే జనాభా తక్కువ అయితేనే ఉంటుంది. ఎందుకురా బాబు 2 నిమిషాల ఇది దేవుడిచ్చిన వరం, ప్రాణము, కొంచెం ఓపిక పట్టుకుంటే అయిపోతుంది. కొట్టుకోవడం, చంపుకోవడం మంచిది కాదు. ఏది నాకు తెలిసిన మటుకైతే కలిసి బతకడమే మంచిది. హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా తలవారలతోటి కత్తులతో చంపుకోవడం కాదు. నీకు దమ్ముంటే నిజంగా ఒక అయ్యకు, ఒక అమ్మకు పుట్టిన అయితే లంగోటి కట్టి దుబాధూప్ కొట్లాడాలా. ఏది కుస్తీ అయినా సరే, కరాటే అయినా సరే, బాక్సింగ్ అయినా సరే, డబుల్ అయినా సరే దుబాధూప్ ఫైట్ చేయాలా. వాడరా మొగుడు 4 ఎంటేసుకొని, కత్తులు పెట్టుకొని, కొంచెం మందు తాగి, ఆ 4 ఇమ్మ చూసుకొని ఒక్కరిని పట్టుకొని కొట్టినోడు మొగోడు కాదురా, గాండుగాంతో సమానం. చలోస్కు భయానికి వచ్చుద్దా లడింగ్ అని ఒక్కడు గబగబ కొట్టుకోవాలా. జనాలు చూస్తున్నాక లంగోడు కట్టి కొట్లాడాలా. వాడరా మొగోడు, ఆడబట్టలోనే 4 ఎంటేసుకొని కొట్లాడాడు మొగోడారా, గాండుగాంతో సమానం.
ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టిన కొడుకైతే ఒక్కని కొడుకు కొట్లాడాలా, నిరూపించుకోవాలా. కానీ ప్రాణాలు తీసుకోవడం మరి గాండుగంతో సమానం. ప్రాణం పోతే వస్తుందా? నువ్వు ఇచ్చిన ప్రాణం, నువ్వు ప్రాణం తీయనికి నీకు హక్కు ఉందా? దేవుడు ఇచ్చిన ప్రాణం దేవుడే తీసుకుపోవాలా. ఎవ్వడు తీసుకుపో, నీకు హక్కు లేదు. ఎవ్వడు తీసే హక్కు కూడా లేదు, ప్రాణం తీసే హక్కు లేదు అనికి. దేవుడు ఇచ్చిన ప్రాణం దేవుడే తీసుకుపోవాలా, కానీ నువ్వు తీసే హక్కు లేదు. అర్థమైందా? నీ శరీరం కూడా నువ్వు దేవుడిచ్చింది, నీ తల్లిదండ్రులు కూడా దేవుడిచ్చిన శరీరమే అది. వాళ్ళ కాడికి నువ్వు వచ్చినావు. నువ్వు చనిపోతే నీ శరీరం భూమిలోకి వస్తుంది, నీ ఆత్మ దేవుని కాడ పోతుంది. ఆడ తీర్పు జరుగుతుంది. నువ్వు ఎన్ని పాపాలు చేసినావు, ఎన్ని తప్పులు చేసినావు, కింద ఏమేం చేసినావు అని దేవుడు ఆడ అడుగుతాడు. ఒక్కని పట్టుకొని 10 మంది 15 మంది పట్టుకొని కొడతారు చూడు, వాళ్ళు మొగోలు కాదు, గాండుగాలు అని అర్థం. ఒక్కడికొక్కడు కొట్లాడతారు చూడు, ఆడు నిజమైన హీరో. ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టినోడు. ఈ కాలంలో ఎవడు కొట్లాడతాడు ఒక్కడికొక్కడు? అంతా డూప్లికేట్. గంజా దాగి, మందు దాగి, కళ్ళు దాగి, డ్రగ్స్ దాగి వీక్గా ఉంటారు. ఒక్కడికొక్కడు కొట్లాడే మొగోడు లేరు. హీరో కూడా కాదాడు. అసలు సినిమాలో హీరోలే కొట్లాడారు. ఇట్లానే షూ అడు షూ అని పడిపోతారు. హీరోవే కొట్లాడు. ఇట్లా ఆ సినిమాలు ఇట్లా ముట్టుకోగానే 4 పడిపోతారు. సినిమాలో డూబు. అట్లా రియల్ ఇక్కడ చేద్దామంటే నడవదు. మనం రియల్ హీరోలం కనుక అట్లా ముట్టుకొని పడిపోయేటోళ్ళు కాదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనుషులు ఒకరికొకటి కొట్లాడరు. 4 ఎంట పెట్టుకొని వచ్చి కత్తులు కట్టార్లు పట్టుకొని వచ్చి కొట్లాడతారు ఆ తాగిన నిమిషాల. అది అర్థమైందా? మనం హీరోలం కాదు ఒకరికొకటి కొట్లాడడానికి. సినిమాలు అంటే అది డూప్లికేట్, అది హీరో. ఇది రియల్ కనుక ఒకరికొకటి కొట్లాడు. అందరూ గాండుగాళ్ళు ఉన్నారు, ఒకరికొకటి కొట్లాడేటోళ్ళు లేరేడా. దమ్మున మొగోడు అంటే ఒకరికొకటి కొట్టినాడు నిజమైన హీరో, నిజమైన ఒక అమ్మకు ఒక అయ్య పుట్టినోడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, కొట్లాడుకోవద్దు. దేవుడిచ్చిన ప్రాణం తీసుకోవద్దు. దేవుడు ఎట్లా ఇచ్చినాడో అట్లనే తీసుకుంటాడు. మనం కావాలని మనం జావద్దు, మనల్ని చంపించుకోవద్దు. దుష్మన్ ఉంటే మాట్లాడుకోవాలి. చూడు భయ్, నాకు తప్పు అయిపోయింది, సారీ భయ్ అని చెప్పాలి. ఈయనపోతే కాలు పట్టుకోండి, సారీ అని చెప్పండి, కలిసిమెలిసి బతకండి. కానీ కొట్టుకోవడం చంపుకోవడం పద్ధతి కాదు. ఏమంటారు ఫ్రెండ్స్? కొట్టుకోవడం చంపుకోవడం పద్ధతి కాదు. మనము 4 రోజుల దునియది, మంచిగా బతుకుదాం. కొట్లాటలు పంచదొద్దు ఫ్రెండ్స్లో. తాగినిసలు కొట్లాడకండి, 4 ఎంట పెట్టుకొని పోయి కొట్టకండి. మంచిగా ఉండండి, కలిసి మెలిసి ఉండండి. 5 ఏళ్ళు ఎట్లా కలిసి ఉంటాయో ఐకమత్యంగా అట్లా అందరం కలిసి బతకాలి. కొట్టుకోవద్దు, పగలు పెంచుకోవద్దు. ఈ మనసులోని మాట. ఫ్రెండ్స్లో ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా మీకోసం. తాగిన మైకంలో కొట్లాడకండి. వాళ్ళు తప్పుంటే క్షమించమని ఒప్పుకోండి, కానీ తాగి చెడిపోకండి. ఎందుకంటే చిన్న వయసులో తాగి చెడిపోతే బాగుండదు. మీరు ఇప్పుడు మాలాగా గట్టిగా ఉండాలంటే ఆరోగ్యాన్ని పాటించండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి యోగా చేయండి, మంచిగా ఉండండి. కానీ కొట్లాటలు ఒకరికొకరు కొట్టుకోవడం చంపుకోవడం మాత్రం చేయకండి. అందరం కలిసి బతుకుదాం, కలిసి ఉందాం, అన్నదమ్మలాగా ఉందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కంప్లీట్. మీ గంట రాజా.